అల్లరి పిశాచం. అనగనగా అమరావతి అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో ఊరు చివరన ఒక శ్మశానం ఉండేది. ఆ శ్మశానం పక్కనే ఉన్న మర్రి చెట్టు పైన ఒక అల్లరి పిశాచం ఉండేది. ఒక దొంగ తను దొంగలించిన ధనాన్ని ఊరి బయట శ్మశానంలో పాతిపెడుతూ ఉండేవాడు. ఇలా 2-3 సార్లు జరిగాక చెట్టు మీద ఉండే పిశాచి దొంగను చూసి జాలిపడి, పాపం ఈ మనిషి కష్టపడి దాచుకున్న ధనం ఎవ్వరికీ అందకూడదు అని అనుకుని దానికి అడ్డుగా రాళ్ళగుట్టలు వేసింది. ఒకనాడు ఆ దారి వెంబడి ఒక మునీశ్వరుడు వచ్చాడు. ఆయన తీర్థయాత్రలు చేస్తున్నాడు. రాత్రి వేళల్లో ఊళ్ళలో బస చేయడు. శ్మశానంలో సమాధుల వద్ద ఉంటాడు. మునీశ్వరుడు దారికి అడ్డంగా ఉన్న రాళ్ళగుట్టను చూసి ఈ పని ఏ పిశాచం చేసింది అంటూ కల్లెర్ర చేశాడు. దానికి చెట్టు మీద ఉన్న పిశాచం అదృశ్యంగానే ఉండి అది చేసింది నేనే, వెనక్కు వెళ్ళు, ఇటుగా దారి లేదు అని చెప్పింది. నీకు అంత పొగరా, నన్నే పొమ్మంటావా, ఆ చెట్టుకు అలాగే అంటుకుపో అన్నాడు ముని. పిశాచం భయపడిపోయి లబోదిబోమంటూ శాప విమోచనం చూపమంటూ మునిని వేడుకుంది. ఈ రాళ్ళన్నీ తొలగి వెనకటి మాదిరిగా దారి ఏర్పడితే గాని నీకు శాప విమోచనం లేదు అంటూ ముని వేరే దారిలో శ్మశానంలోకి వెళ్ళిపోయాడు. చెట్టుకు అంటుకుపోయిన నేను ఈ పని ఎలా చేయగలను అని పిశాచం గోలపెట్టింది. అయినా ముని పట్టించుకోకుండా తన దారిని తను వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పిశాచం కనుచూపు మేరలో ఎవరు కనిపించినా దగ్గరికి రమ్మని కేక పెట్టేది. ఆ కేక విన్నవారంతా అటు నుంచి అటే పారిపోయేవారు. మరోసారి దొంగలించిన ధనం దాచుకుందామని వచ్చిన దొంగ కూడా పిశాచం పిలుపు విని పారిపోతాడు. ఒకసారి మాత్రం ఒక దరిద్రుడు ధైర్యంగా ఎవరా పిలిచేది అని దగ్గరికి వచ్చాడు. నే ఎవరైతేనేం, ఇక్కడున్న రాళ్ళగుట్టలన్నీ నువ్వు తీసేయాలి, బండికి 100 వరహాలు ఇస్తాను అని అన్నది పిశాచం. దానికి ఆ పేదవాడు సంతోషపడి బండి తెచ్చి రోజు రాళ్లను బండిలో తీసుకుపోయి దూరంగా ఉన్న మైదానంలో పడేసి రాళ్ళగుట్టంతా తీసేశాడు. నేను చెప్పిన చోట తవ్వి నీకు రావలసిన 2000 వరహాలు తీసుకో, మళ్ళీ ఇటువైపు రాకు అని చెప్పింది పిశాచం. దానితో పిశాచానికి స్వేచ్ఛ లభించింది. బీదవాడు 2000 వరహాలు తవ్వి తీసుకుని వెళ్ళి సుఖంగా జీవించసాగాడు. పిచ్చిముని ఏం శాపం ఇచ్చాడు, అవలేలుగా బయటపడ్డాను అనుకుని పిశాచం మళ్ళీ రాళ్ళు తెచ్చి దారికి అడ్డంగా గుట్టలు వేసింది. తీర్థయాత్రల నుంచి అటుగా తిరిగి వస్తున్న మునీశ్వరుడు, ఇంకా చెట్టుకు అంటుకునే ఉన్నావా పిశాచమా? దానికి పిశాచం, లేదు, కాస్త డబ్బు పోస్తే శాపం ఇట్టే పోయింది, మళ్ళీ రాళ్ళగుట్టలు వేశానులే అంది పిశాచం. అలాగా, అయితే ఈ రాళ్ళగుట్టలతో దేవాలయం కట్టేదాకా ఆ చెట్టుకు అంటుకుపోయి ఉండు అని చెప్పి ఆ ముని వెళ్ళిపోయాడు. మళ్ళీ పిశాచం కనిపించిన వాళ్ళందరినీ పిలవసాగింది. కానీ ఎవ్వరూ రాలేదు. ఈ సంగతి తెలిసి ధనికుడైన పేదవాడు వచ్చి రాళ్ళగుట్టలను మళ్ళీ మైదానం మీదకి తరలించి పాతిపెట్టి ఉన్న ధనంతో ఒక దేవాలయం నిర్మించాడు. దేవాలయం పని పూర్తి కాగానే పిశాచానికి తిరిగి మరలా స్వేచ్ఛ లభించింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.